అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సద్భట్టార్య గంభీర హృదబ్ధినిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమా జగంధ. ముందుగా నిన్న గోష్ఠిలో అన్వయించలేకపోయినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మన్నించమని ప్రార్థిస్తున్నాను. చాలా గ్యాపులు వస్తున్నాయి, కానీ తప్పటంలే. భగవన్ నిర్ణయం అనడానికి ఇదే నిదర్శనం. మొన్న అసలు చదువుకోవడానికి తగిన అవకాశం కుదరలేదు. శనివారం బయటికి వెళ్ళడం ఇవన్నీ అయినం వల్ల ఆదివారం హడావిడిగానే ఉంటుందని తెలుసు. అయినా సరే క్లాస్ మానకూడదు అని 4 గంటలకు లేచి చదువుకున్నాను. ఆ రోజు ఆదివారం రోజంతా రోజులాగా కూడా ఖాళీ ఉండదని 4 గంటలకు లేచి పాఠం ప్రిపేర్ అయ్యాను. నిజంగా సిన్సియర్గా చెప్తున్నాను. కానీ క్లాసులో అన్వయించేటటువంటి అవకాశం లేకపోయింది. అందుకని భగవంతుని నిర్ణయం అనేది అప్పుడు బాగా తెలిసింది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు అని అనుకుని 4 గంటలకు లేచి చదువుకున్నాను. ఏదో పనులు వస్తూనే ఉంటాయి, చాలా గ్యాపులు వస్తున్నాయని, కానీ అవ్వలేదు. సరే, మీ అందరూ సహృదయులు కాబట్టి నాకు ఆ బెంగ కూడా లేదు. ఇవాళ గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ మన పిల్ల, మన అందరి ముఖాలు వికసించే చూడండి. మన పిల్లలు మాట్లాడుతూ ఉంటే మనకు ఎంత ముద్దుగా, ఎంత సంతోషంగా ఉంటుందో. అంతగా ఆనందించారు ప్రతి వాళ్ళు. వీడియో ఆన్ అయి ఉన్న వాళ్ళందరి ముఖాలు నేను చూస్తున్నాను. మన యతిరాజ్ అంటే అందరికీ ఆ రకమైనటువంటి ఒక ప్రత్యేకమైన అభిమానం. యతిరాజు కూడా అలాగే ఆ టాస్క్ ని చాలా నిజాయితీగా చేస్తుంది. అందుకే నాకేది ఆనందం, ముందు నన్నెలా మెస్మరైజ్ చేయాలి అనేది తనకి తెలుసు. అందుకే ముందు గాథా తాథాగతానాం అనే శ్లోకం చదివేసింది. ఆ చదివితే నేను మైమర్చిపోతాను, ఇంకా తర్వాత విషయాన్ని క్లుప్తంగా చెప్పినా పర్వాలేదు అని ఆ విషయాన్ని చక్కగా వివరించే ప్రయత్నం చేస్తూ, శాస్త్రీయమైన విషయం కాబట్టి అర్థం అయినట్టుగా ఉన్నా అర్థం కాదు, అయినా అర్థం చేసుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం. తను కూడా అదే విద్యని అభ్యసిస్తూ ఉండడం చేత, పెద్దల ద్వారా ఈ శాస్త్రీయ గ్రంథాలని పాఠంగా వింటూ ఉండడం చేత చక్కటి ప్రయత్నం చేసింది. చక్కగా దాన్ని మళ్ళీ వివరణ చేసింది. అంతకంటే వివరించడానికి తగినటువంటి అంశం కాదు అది. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము ఇవి ఉండడం అనేదే సిద్ధాంతము, కానిది పూర్వపక్షము అనంటూ శ్రావ్యంగా మంచిగా మొన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన యతిరాజని మనసారా అభినందిస్తూ
మళ్ళీ తర్వాత తరానికి అంతటికీ కూడా ఒక ప్రేరణగా ఉండి, అంతేకాదు తను ప్రేరణ పక్కన పెడితే తను ఈ సంపదని సొంతం చేసుకుని ఈ విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారంలో ఆనందించాలి ఆమె జీవితం. ఆ రకంగా సద్వినియోగం కావాలి. భగవంతుడు ఆమెకి అన్ని రకాలైనటువంటి అవకాశాలని ఇవ్వాలి అని మనం పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా చివర్లో మళ్ళీ సమయం ఉంటుందో ఉండదో ఇది అందరూ తెలుసుకోవాల్సిన అంశమే కాబట్టి పద్మజ గారు ఒక డౌట్ రైజ్ చేశారు అని చెప్పాను. దానికి తర్వాత సమాధానం చెప్తాను అని అన్నాను మన వల్లభనేని పద్మజ గారికి. రామాయణంలో ఉండే చార్వాక మత సంబంధమైనటువంటి జాబాలి ఉపన్యాసం ఉంది కదా. ఈ సిద్ధాంతాలన్నిటికీ ఒక కాల నియమాన్ని మనం చేసుకుంటే అవి కలికాలంలోవి అని అనుకోవడానికి తగిన అవకాశం ఉండొచ్చు. కానీ చార్వాక సిద్ధాంతం రామాయణ కాలం నుంచి ఉంది కాబట్టి దానికి ప్రారంభకులు ఎవరు, దానికి ఆది ఎవరు అని ఒక సందేహం కలిగింది. అంటే మిగిలినవన్నీ నవీనములు, అది మాత్రం చాలా ప్రాచీనము అని అనిపిస్తోంది కదా, దాని గురించినటువంటి వివరం ఏదైనా తెలియజేస్తారా అని అడిగారు. ఇప్పుడు దాని గురించి ముందుగా వివరణ తెలుసుకుందాం. చార్వాక సిద్ధాంతాన్ని గురించినటువంటి ప్రస్తావన, చార్వాక సిద్ధాంతము అని పిలువబడే పేర్ల దగ్గర ఒక్కసారి ముందు మనం వెళదాం. తెలిసిన అంశం నుంచి తెలియడానికి వెళదాం. శ్రీనివాసరావు గారు అనుకుంటాను మననం చేశారు. ఆ చార్వాక సిద్ధాంతం దగ్గరికి వచ్చేసరికి దానికి కొన్ని పేర్లు మనం ముందు మన పుస్తకంలో ఉన్న వాటిని తెలుసుకున్నాం. లోకాయతికులు అనే ఒక విశేషాన్ని తెలుసుకున్నా, ఇంకా దానికి ఈ పేర్లతో పిలువబడుతూ ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. అందులో ఒక పేరు బార్హస్పత్యం అని ఒక పేరు దీనికి ఉంది. చార్వాక మతము అని ఉంది, బార్హస్పత్యము అని కూడా పేరు ఉంది దీనికి అని అనుకున్నాం. బార్హస్పత్యము అంటే బృహస్పతి నుంచి వచ్చినది అని అర్థం. బృహస్పతి అనే ఆయన దేవగురువు అని మనం వింటూ ఉంటాం, ఇది తెలుసు. ఇది ఇంకా మనకి తెలియాలి అని అంటే అమ్మ తిప్పినటువంటి తిరుప్పావై మనకి ఒక మంచి రిఫరెన్స్ అన్నమాట. అందులో ఒక 13వ పాసురం అనుకుంటాను, శుక్రుడు ఉదయించాడు బృహస్పతి అస్తమించాడు అని వెళ్ళి ఎழந்து వియాషి ముழங்கிత్తు పుళ్ళుం సిలంబినగాన్ అంటూ పాసురం వస్తుంది. అక్కడ శుక్రుడు ఉదయించటము, బృహస్పతి అస్తమించటము అనే దానికి పెద్దల ద్వారా మీరు ఎన్నో రకాలైనటువంటి వివరాలని అనుసంధానం చేసుకుని ఉంటారు. మామూలుగా అయితే పల్లెజనం గ్రామీణులు శుక్రోదయంతో తెల్లవారింది అని తెలుసుకుంటారు, వాళ్ళకి అంతకంటే ఏమీ శాస్త్రము పుస్తకము ఉండదు అనేది కామన్. అయితే శుక్రుడు అసుర గురువు, బృహస్పతి దేవగురువు. దేవగురువు అస్తమించాడు, అసుర గురువు ఉదయించాడు అని చెప్పడంలో ఔచిత్యాన్ని పెద్దలు చెప్తారు. ఎవరికైనా గుర్తుందో లేదో, అందరూ విన్నారు కాబట్టి తిరుప్పావి ఒక పర్యాయం కాదు ఎన్నో పర్యాయాలు విని ఉంటారు, చెప్పి ఉంటారు కూడా. కాబట్టి ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడ వివరణ ఉంటుంది మనకి. శుక్రుడు అసుర గురువైన ఆయన మృత సంజీవని విద్యని లోకంలో వ్యాప్తం చేశాడు. బృహస్పతి దేవగురువు అయిన భగవంతుని యొక్క ప్రేరణతో చార్వాక సిద్ధాంతాన్ని లోకంలో ప్రచారం చేశాడు అని తిరుప్పావై వ్యాఖ్యానంలో మనకక్కడ స్పష్టం చేస్తారు. అది కూడా ఎందుకు అంటే అసురులని మోహింప చెయ్యటం కోసం. బుద్ధావతారంలో ఎలా మనం చెప్పుకుంటామో అలాగే ఇది కూడా భగవత్ ప్రేరణతోటే జరిగింది అని మనకి చెప్తారు. అంచేత చార్వాక సిద్ధాంత ప్రవర్తకుడు అంటే బృహస్పతి కాబట్టే దానికి బార్హస్పత్యం అనేటటువంటి పేరు కూడా వచ్చింది అని అంటారు. దీన్ని బట్టి చూస్తే దీనికి ఒక ప్రాచీనతని మనం ఇది అని నిర్ణయించడానికి తగిన అవకాశం లేదు. ఇప్పుడు మీరు అయోధ్యకాండ రామాయణం ఏదో క్లాసులు ఏదో వ్యాసంగం చేస్తున్నారు కాబట్టి అయోధ్యకాండలో ఈ చార్వాక సిద్ధాంతం గురించి జాబాలి చెప్పాడు అని మీరు చెప్పగలిగారు. మళ్ళీ ఇలాగే చదవండి, భారతం అవన్నీ కూడా అలాగే చదవండి. చదివినప్పుడు మీకు తెలుస్తుంది భారతంలో కూడా చార్వాక సిద్ధాంతం గురించి, చార్వాకుడు అనే ఆయన బ్రాహ్మణ వేషంలో వచ్చి ధర్మరాజుని ఆక్షేపించటం అనేటటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. యుద్ధం అయిన తర్వాత ధర్మరాజు రాజ్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడడు అసలు. ఎందుకు నాకు ఈ రక్తపు కూడు అంటే కృష్ణుడు ఆయనని అన్ని రకాలుగా అనునయించి రాజ్యాభిషేకానికి సంసిద్ధం చేస్తాడు.
సరే ఆయన నగరంలోకి హస్తినాపురంలోకి వస్తాడు. అందరూ ఎదుర్కొంటూ ఉంటారు. బ్రాహ్మణులందరూ కూడా వచ్చి ఎదుర్కోలు పలుకుతుంటే ఆ బ్రాహ్మణ సముదాయంలో బ్రాహ్మణ వేషంలో ఒక ఆయన ఉండి ధర్మరాజుని రకరకాలుగా ఆక్షేపిస్తాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన మా వాడు కాదు అని బ్రాహ్మణులందరూ కోపగించుకునేసరికి ఆయన అంతమైపోతాడు అని చెప్తారు. ఆయనే చార్వాకుడు అన్నమాట. ఆయన ఒక రాక్షస జాతికి చెందినటువంటి వాడు. ఆయన చావు లేకుండా ఒక వరం కోరితే సరే, కానీ బ్రాహ్మణులకి కోపం వస్తే ఆ కోప అగ్నికి నువ్వు భస్మం అయిపోతావు అని వరం ప్రసాదిస్తారు ఆయనకి. ఆ సన్నివేశంలో ఈయన ఈ బ్రాహ్మణుల కోపానికి ఆయన అక్కడ అంతమవుతాడు అని అంటాడు. ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం చార్వాకుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. చార్వాకుని ద్వారా ప్రసిద్ధి చెందినటువంటి సిద్ధాంతం కాబట్టి చార్వాక మతం అని కూడా అంటారు. లేదా చార్వాక శబ్దాన్ని బట్టి మాటలు అందంగా వినిపిస్తాయి కానీ లేకపోతే నిజంగా అవి సరి అయినవి కాదు అని కూడా అన్వయం చేస్తారు. బార్హస్పత్యం అంటారు కాబట్టి బృహస్పతి ద్వారా ప్రచారం చేయబడినది అని అంటారు. అదొకటి. రామాయణ కాలంలో కూడా ఉంది అని అనుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు అసలు విషయం గ్రహించండి. బౌద్ధము జైనము అనంటే బుద్ధుడు పుట్టేకే వచ్చింది అని కాని, లేదా జినుడు అనేటటువంటి ఆయన పుట్టేకే వచ్చింది అని కనుక మనం అనుకుందాం అనుకోండి ఇప్పుడు పేర్లని బట్టి. మరి మన సిద్ధాంతానికి పేరేమిటి? మన సిద్ధాంతానికి పేరేమిటి? ఎంబెరుమానార్ దర్శనమెన్రే ఇదిక్కు పేరిట్టు నాట్టి వైతార్ అని వింటున్నావా లేదా కదా? మరి రామానుజుల వారికి ముందు విశిష్టాద్వైత సిద్ధాంతం లేదా? మరి యామునాచార్యులు వాళ్ళందరూ ఏ సిద్ధాంతాన్ని పాటించారు? ఆళ్వార్లందరూ ఏ సిద్ధాంతాన్ని పాటించినట్టు? మరి రామానుజ సిద్ధాంతము అంటే రామానుజులు వచ్చేకే వచ్చిందని అర్థమా? రామానుజులు వచ్చాక ప్రకాశవంతమైంది అని అర్థమా? కదా, ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది మనకి. అంటే ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఎప్పుడూ ఉన్నవే. ఇది రామాయణ కాలమే కాదు. ఇంకా మనకు అర్థం కావాలి అంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. అంటే ఇది మనకు సులభంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మనకి ఒక శృతి వాక్యం మనం వింటూ ఉంటాం, ఉపనిషద్ వాక్యాన్ని. ఆ అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుహు అనేది కదా. మరి అది అక్కడ అసద్బ్రహ్మేతి చేవేద చేత్ అసన్నేవ సభవతి అంటే నాస్తిక సిద్ధాంతమే కదా అక్కడ చెప్పబడుతోంది. లేదు అంటే లేనివాడే అవుతాడు, ఉంది అంటే ఉన్నవాడు అవుతాడు అని శృతివాక్యం శృతే చెప్తోంది అని అంటే మరి దీని ప్రాచీనతను గురించి మనం ఏం చెప్పుకోవాలి అంటే ఫస్ట్ లో నేను చెప్పానే, చీకటి పగలుంటే వెలుగుంటే చీకటి ఉంటుంది, సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది. అలాగే అస్థి అంటే నాస్తి అనేవాడు ఎప్పుడూ ఉంటాడు, అంత ప్రాచీనత ఉంది. అలాగే ఇప్పుడు మనం చదువుకుంటూ ఉండేటటువంటి ఈ దర్శనాలలో ఉండేటటువంటి ఈ ఆలోచనలు ఎప్పుడూ ఉన్నవే. ఇది కాల ప్రవాహంలో ఎప్పుడూ ఉన్నవే. కాకపోతే ఆ ఆలోచన కలిగిన వారి తాలూకు ఆ సామర్థ్యాన్ని బట్టి అది వెలుగులోకి వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు శాంకరాద్వైతమైన శంకరాచార్యుల వారి కంటే ముందు ఉంది వాళ్ళ గురువులను. ఏ శాస్త్రమైనా తీసుకోండి, ఏ శాస్త్రమైనా సరే ఆ శాస్త్రం పాణిని వ్యాకరణ శాస్త్రాన్ని రచించాడు అంటారు. మరి పాణిని కంటే ముందు వ్యాకరణ శాస్త్రం లేదా? ఆయన సూత్రాలలో ఆయన ఎంతో మంది గురువుల పేర్లని చెప్తాడు అని పెద్దల ద్వారా నేను తెలుసుకున్నాను కదా అంటారు కదా. అలాగే మనకి ఈ సిద్ధాంతాలన్నీ కూడా వీళ్లతోటే పుట్టినవి కాదు, కానీ వీళ్ల ద్వారా వెలుగులోకి వచ్చినవి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక రకమైనటువంటి ధోరణి జనాలు ఫాలో అయ్యేటట్లుగా చేసేటట్టుగా ఉంటే అప్పుడు అది వెలుగులోకి వచ్చేటట్లుగా ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, జానకమ్మ గారి పాఠం ఎంత బాగా చెప్తారో తెలుసా, చెప్తే ఇంకా కంప్లీట్ గా అర్థం అయిపోతుంది అనేటటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అదే మాట బాగా ప్రచారంలోకి వస్తుంది. జానకమ్మ గారు ఏంటనుకున్నారండి, ఏం చెప్తారో, ఏం అర్థమవుతుందో, ఎక్కడికి వెళ్తారో, ఎక్కడ స్టార్ట్ చేస్తారో అనేవాళ్ళు కూడా ఈ గ్రూప్ లో ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు. కానీ ఆలోచన ఇలా ఉండొచ్చు, కానీ ఆ ఆలోచనని విస్తరింపచేసేటటువంటి శక్తిమంతులు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఆ విషయం వెలుగులోకి వచ్చేటట్లుగా ఉంటుందన్నమాట
కదా. ఇది కామన్ గా మనం వింటాం. లేకపోతే ఊరుకో జానకమ్మ గారు అంటే ప్రాణం పోతుంది అనేసి భయపడే వాళ్ళు వెనక్కుంటారు. నేను ఒకళ్ళంటే ఇంకొకళ్ళు అంటూ వెళ్ళారనుకోండి, అప్పుడేమవుతుంది, అదే సిద్ధాంతం బలపడుతూ ఉంటుంది అనమాట. అలాగే అక్కడ ఈ వాదాలన్నీ, ఈ ఈ ఈ రకమైనటువంటి హేతువులు అన్నీ, ఈ దర్శనాలన్నీ కూడా అన్ని చోట్ల మొదటి నుంచి ఉన్నవే. కాకపోతే ఆయా వ్యక్తుల వల్ల వారు ఆ సిద్ధాంతాన్ని, ఆ వాదాన్ని, ఆ దర్శనాన్ని వాళ్ళు నమ్మడం వల్ల వారి సమర్థతతో అది లోకంలో ప్రచారంలోకి వచ్చింది అని అనుకోవాలన్నమాట. అందుకే దీనికి ఎంబెరుమానార్ సిద్ధాంతం అని దర్శనం అనడానికి కారణం అంతకు ముందు లేదని కాదు, రామానుజుల వారు చేసినటువంటి స్థాపన. అలాగే చార్వాక సిద్ధాంతం, అలాగే జైన సిద్ధాంతం, అలాగే బౌద్ధ సిద్ధాంతం, అలాగే శాంకరాద్వైతం, మిగిలిన ఏ దర్శనమైనా అంతే. కానీ మూలం ఎప్పుడూ ఉంటుంది, మొదటి నుంచి ఉంటుంది అనేదాన్ని మనం దర్శనం గుర్తుపెట్టుకుంటూ, ఒక్క చార్వాకమే కాదు, ఏ సిద్ధాంతంకి మూలమైనా సరే ఎప్పుడూ ఉన్నదే, వెలుగులోకి తెచ్చిన వారు వీరు అనేదాన్ని మాత్రమే మనం తెలుసుకుంటూ, ఇప్పుడు బహుశా మీకు ఆ సందేహం క్లియర్ అయింది అని అనుకుంటాను. ఇంకా ఈనాటి పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం చేసుకుంటూ, ఇంకొకటి ఇంకా సరదాగా నాకు అనిపించింది, ముందు శ్లోకానుసంధానం అయిపోనివ్వండి, అప్పుడు మనం నిన్న చెప్పుకున్న శ్లోకం గురించి వివరణ చేసుకుందాం. హర్తుం తమః సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి యా వేదబాహ్యాః స్మృతయోర్హదాదేః వేదేషు యాః కాశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతాం రంగనిధే త్వదధ్వని అంధం కరణ్యస్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోష శృతి విమతేశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యా చ ప్రజహతి రంగవింద వృద్ధా అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోऽహంకారార్హః పుమాన్ కరణాతిగః స్ఫురతి హి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగేశ తే పరలోకిని ప్రత్యక్షాశ్రుతిరర్థధిశ్చ న తథా దోషాః తదర్థః పునః ధర్మాధర్మ పరావరేశ్వరముఖః ప్రత్యక్షబాధ్యో న చ తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమా యోగోన్మీలితధీః తదర్థమథవా ప్రత్యక్షమీక్షేత సః న సదసదుభయం వా నోభయస్మాద్బహిర్వా జగదితి నకిలైక కోటిమాటీకతే తత్ ఇతి నిరుపధి సర్వం సర్వికాతో నిషేధన్ వరద సుగతపాసః చోరలావం విలావ్యః ప్రతీతిశ్చేదిష్టా న నిఖిల నిషేధో యది నకో నిషేధాతో నేష్టో నిరుపధి నిషేధః సదుపథో నిషేధేన్యసిద్ధ్యేద్వరద ఘటభంగే శకలవత్ ప్రవాసోన్యే పక్షే శృతిరపి మతేస్మిన్ విజయతాం యోగాచారో జగదపలపత్యత్ర సౌత్రాంతికస్తత్ ధీవైచిత్ర్యాదనుమితి పదం వక్తి వైభాషికస్తు ప్రత్యక్షం తత్క్షణికయతి తే రంగనాథత్రయోపి జ్ఞానాత్మత్వక్షణభిదురతే చక్షతే తాన్ క్షిపామః జగద్భంగురం భంగురా బుద్ధిరాత్మేతి అసత్వేత్ర భావే తథా వేద్య విద్యోః క్షణధ్వంసతశ్చ స్మృతి ప్రత్యభిజ్ఞాదరిద్రం జగత్స్యాదిదం రంగచంద్ర అహమిదమభివేద్మీత్యాత్మవిద్యోర్విభేదే స్ఫురతి యది తదైక్యం బాహ్యమప్యేకమస్తు ప్రమితిరపి మృషా స్యాన్మేయమిథ్యాత్వవాదే యది తదపి సహేరన్ దీర్ఘం అస్మన్మతాయుః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. వారి మత ఖండనం చేస్తూ, ఆ మత వాదనలో ఉండేటటువంటి లోపాన్ని చూపిస్తూ,
వాళ్ళు దాన్ని ప్రమాణపూర్వకంగా దాన్ని నిరూపించలేదు కాబట్టే మన ప్రమాణము చిరస్థాయిగా ఉండుగాక అనే భావనని వ్యక్తం చేస్తున్నారు భట్టర్వారు. ఇప్పుడు 10వ శ్లోకంలో దీర్ఘం అస్మన్మతాయు అన్నారు. మన మతము చిరంజీవి అగుగాక అని అన్నారు. ఇలాంటి భావనలనే 2 శ్లోకాలలో ఇంతకు ముందు కూడా అన్నారు. ఆ 2 శ్లోకాలు కూడా ఇప్పుడే గుర్తించేసుకుంటూ మనం ముందుకు వెళదాం. దీర్ఘమస్మన్మతాయు మన మతము చిరంజీవి అగుగాక అని అన్నారు. అంటే మన మతమే స్థిరంగా నిలుచుగాక అని. అలాగే మనకి 7వ శ్లోకంలో కూడా శృతిరపి మతేస్మిన్ విజయతాం అని ఒక మాట ఉంది. శృతిరపి మతేస్మిన్ విజయతాం, అస్మిన్ మతే శృతి విజయతాం, అస్మిన్ మతేపి శృతి విజయతాం అంటే వేద ప్రామాణ్యమే నిలుచుగాక అన్నారు. ఇంకా చార్వాక సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఉండేటటువంటి 4వ శ్లోకం దగ్గర కూడా వాళ్ళు ప్రత్యక్షాన్నే ప్రమాణంగా నమ్ముతారు. దేహం వేరు ఆత్మ వేరు అని వాళ్ళ నమ్మరు, కంటికి కనబడదు కనుక. కానీ దేహాన్ని విడిచిపెట్టి లోపల ఉండేటటువంటి ఆత్మ పరలోకాన్ని పొందుతోంది కాబట్టి అలా పరలోకాన్ని పొందుతుంది అని చెప్తున్నది వేదం, శాస్త్ర ప్రమాణం కనుక అలాంటి దాని చోట్ల వీళ్ళు మన శాస్త్రాన్ని వాళ్ళు ఆధారంగా తీసుకోవాలి అని చెప్పారు. తదధికురుతాం శాస్త్రం రంగేశ తే పరలోకిని అని. అంటే ఈ రకంగా చెప్పినది అంటే శృతి ప్రామాణ్యము దిగ్విజయమగుగాక అని చెప్పినట్లుగా 4వ శ్లోకంలో, 7వ శ్లోకంలో, మళ్ళీ 10వ శ్లోకంలో వివరణ చేస్తున్నారు అని మనం తెలుసుకుందాం. ఇక ఇంకొకటి ఏంటి అంటే మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, దీని మీద శ్రద్ధ పెడుతున్నారు అనడానికి నిదర్శనం అన్నమాట. స్ఫురతి అన్నది క్రియాపదం ఇందులో అన్నాను. ఇందాక యతిరాజు కూడా దాన్నే అనువదించింది మననంలో. కానీ లతాకుమారి గారు నాకు మొన్ననే ఒక మెసేజ్ పెట్టారు, ఇందులో అభివేద్మి అన్నది కూడా క్రియాపదమే కదా అని. ఎక్సలెంట్. నిజంగా వేద్మి, అభివేద్మి, అభి అనేది ఉపసర్గ అనుకోండి, వేద్మి అనేటటువంటి అది కూడా క్రియాపదమే. అందులో ఆ క్రియాపదాన్ని బట్టే కూడా మనం ఈ సిద్ధాంతాన్ని అంటే ఈ పూర్వపక్షాన్ని కాదు అని చెప్పడానికి తగినటువంటి అవకాశం కూడా ఉంది. అంటే చూడండి, మనకి మనస్సు దాని మీద ఉంటేనే కదా ఇది కూడా ఇది, ఇది కూడా ఇది అనేటటువంటిది స్ఫురిస్తూ ఉంటుంది. అందుకోసం నేను చాలా ఆనందాన్ని పొందుతున్నాను. ఇంకో మాట మీకు చెప్తాను. నేను కూడా ఈ పాఠ్యాంశాన్ని నాకు తెలియని విషయాలను తెలుసుకోవడం కోసం పెద్దలని సహాయంగా తీసుకుంటున్నాను. వాళ్ళ ద్వారా తెలుసుకొని మీకు నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మన అదృష్టం కొద్దీ అలాంటి సహృదయులైనటువంటి పెద్దలు లభించడం, వారు మనకి అనుకూలంగా మనకి తగినట్లుగా మన సందేహాలను నివృత్తి చేయడం అనేది కూడా ఒక సౌభాగ్యం. అలాగే ఈ శాస్త్రీయమైనటువంటి విషయాల్లో మన లక్ష్మీనారాయణాచార్య స్వామి వారిని నేను అడుగుతూ ఉంటాను, వారు నాకు క్లారిటీని ఇస్తూ ఉంటారనమాట. అలాగే మొన్న ఏదో సందేహం వచ్చినప్పుడు వారిని నేను అడిగితే వారు ఆ సందేహాన్ని తీరుస్తూ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ డిస్కషన్ అంతా అలాంటి వారితో మాట్లాడడం వల్లే వెలిగేటటువంటి ఒక అంశం అన్నమాట. వారు మాట అన్నారు, ఇప్పుడు మీకెలా చెప్పాలి అని నేను బెంగపడుతున్నాను. కొన్ని విషయాలు కాస్త అర్థమవుతోంది కానండి ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అన్నాను వారితోటి. అవునమ్మా, అదే కష్టం. ఎందుకంటే అంతో ఇంతో శాస్త్రీయ జ్ఞానం ఉంటే దాన్ని వివరించడానికి ఆ టెక్నికల్ టర్మ్స్ వాడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీ వాళ్ళు వింటున్నారు, అదే సంతో ఎలా చెప్పాలో తెలియడం లేదు అని మీరు భయపడుతున్నారు. కానీ మేము ఇప్పటి నుంచి దేనికి భయపడుతున్నాం, దేనికి ఆలోచిస్తున్నామంటే రేపు పొద్దున్న మళ్ళీ మీరు మీ వార్షికోత్సవం చేసినప్పుడు మమ్మల్ని ఉపన్యాసాలకు పిలుస్తున్నారు. అప్పుడు మీరు ఈ శ్లోకాలను ఉపన్యాస విషయాలుగా చెప్తే మేము ఎలా చెప్పాలి అనేది మేము ఇప్పటి నుంచి బెంగపడుతున్నాము. ఒక్కొక్క శ్లోకం ఇస్తారా ఉపన్యాస విషయంగా, లేక మొత్తం శాస్త్రీయ విషయాలన్నీ పంచుతారా, లేకపోతే అసలు శాస్త్రీయ విషయాలను వదిలేసి కళ్యాణ గుణాల గురించే ఉపన్యాసాలు ఇస్తారా, అసలు ఉత్తర శతకం మీద మీరు మాకేం టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ ని మేము అందరికీ అర్థమయ్యేలాగా ఎలా వివరించగలుగుతాము అని ఇప్పటి నుంచి నాకు ఆలోచన వస్తోంది ఉత్తర శతకాన్ని చూస్తూ ఉంటే అని అన్నారు. అంటే వారు
నిజానికి శాస్త్ర చర్చలలో పాల్గొంటూ ఉంటారు. నెలకు ఒకసారి శాస్త్ర చర్చలు జరుగుతూ ఉంటాయి. అందరూ పండితులే ఉంటారు. సంస్కృతంలో శాస్త్రీయమైనటువంటి సభ చర్చలు చేసుకుంటూనే ఉంటారు. అది వాళ్ళకి టాస్క్ కష్టంగా అనిపించటం లేదు. మన సభలలో మనకు అర్థమయ్యేటట్లుగా ఆ విషయాన్ని ఎలా వివరించాలి అనే దాని మీద ఒక ఆలోచన వచ్చింది అంటే అప్పుడు చెప్పాను. ఒక్కటి మాత్రం నిజమండి, మా గోష్ఠి వారు మనం ఏది చెప్పినా కదలకుండా కూర్చొని వింటారు. ఇప్పుడు నేను అలా అనుభవిస్తున్నాను కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు అలవాటు పడిపోతారు కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు దాన్ని అలాగే ఆస్వాదిస్తారు అని నవ్వుకున్నాం అనమాట. అలాగా వేద్మి కూడా క్రియాపదమే కదా అంటే దీన్ని పూర్తిగా వదిలేయలేదు, మీరు దీన్ని నిద్రపోలేదు, దీని గురించి మీరు ఆలోచన చేస్తున్నారనమాట. అవును, వేద్మి అనేది కూడా క్రియాపదమే. అక్కడి నుంచి ఇప్పుడు మనం తీసుకుందాం, ఎందుకంటే మీరు రామాయణంలో పండితులు కదా. అందుకని ఇప్పుడు ఈ వేద్మి అనే పదం దగ్గరికి వస్తే రామాయణంలో ఒక సన్నివేశం మీకు గుర్తు రావాలి. అది ఎక్కడ? బాలకాండలోనే వస్తుంది చూడండి. విశ్వామిత్రుడు వచ్చాడు, దశరథుడిని అడిగాడు రామచంద్రుణ్ణి తనతో పాటు పంపించమని. దశరథుడు మా వాడు ఇంకా చిన్నవాడు, యుద్ధం చెయ్యలేడు అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఒక మాట అంటాడు, అహం వేద్మి, వెరీ గుడ్, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠశ్చ మహాతేజా ఏ చేమే తపసి స్థితా అంటారు. దానికి చక్కటి తని శ్లోకం ఎన్నో, అహం వేద్మి అన్న చోట ఎన్నో ఎన్నో రకాలైనటువంటి వివరణలని ఇస్తారు. ఇది గుర్తు పెట్టుకోవడం కోసం అది గుర్తుంటే, ఎందుకంటే నిన్న నేను అడిగిన సందేహానికి లక్ష్మీనారాయణాచార్య స్వామి వారు కూడా రామాయణంలో ఉండే కొన్ని శ్లోకాలని ఆధారంగా చేసుకుని వివరణ చేశారనమాట. అందులో వారెత్తుకున్నది కూడా అహం వేద్మి మహాత్మానం అనేటటువంటి ఈ శ్లోకాన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నది ఎవరు? విశ్వామిత్రుడు. ఏమని చెప్తున్నాడు? నాకు తెలుసు అని చెప్తున్నాడు. ఎవరిని తెలుసునని చెప్తున్నాడు అంటే రాముడు గురించి నాకు తెలుసు అంటున్నాడు. అంటే ఇక్కడ జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము అనేవి మూడు ఉన్నాయా లేదా? అహం వేద్మి, అహమిదమభివేద్మి అంటూ ప్రారంభం చేశారు చూసారా. అహం వేద్మి, అహం అన్న దాని చేత జ్ఞాత అనేది తెలుస్తోంది. వేద్మి అంటే తెలుసుకుంటున్నాను, ధాత్వర్థం తెలుస్తోంది, తెలివి కలిగి ఉండుట అనేటటువంటిది తెలుస్తుంది. ఎవరిని గురించి అంటే మహాత్మానం రామం సత్యపరాక్రమం. ఇక్కడ జ్ఞేయ వస్తువు ఎవరైనారు? మహాత్ముడైనటువంటి రాముడు. అంటే అక్కడ తెలియబడుతున్న అంశం ఒకటి ఉంది, తెలుసుకుంటున్న వ్యక్తి అనే ఆయన ఒకడు ఉన్నాడు, తెలుసుకొనుట అనేటటువంటి ఒక జ్ఞానము అనేది ఉంది. మూడు వేరువేరుగా ఉన్నాయి, ఒప్పుకొని తీరాల్సిందే అందులో అంటారు. ఇంకో మంచి ఉదాహరణ చెప్పారు. లక్ష్మణస్వామి నీకి సుగ్రీవుడు ఆభరణాలు తీసుకొని వచ్చి చూపిస్తే రాముడికి దుఃఖం వచ్చి కనపడకపోతే లక్ష్మణ నువ్వు చూడు అని అంటే అప్పుడు లక్ష్మణస్వామి ఓ మాట అంటాడు. ఇది కూడా బాగా తెలిసిన మాటే మనందరికీ కూడా. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే అంటారు చూసారా. అక్కడ అహం జానామి కేయూరే కుండలే ఇలాంటివన్నీ ఉన్నాయి. అహం దాన్ని తెలుసుకుంటేనే వాటి కర్త ఉన్నాడు, జ్ఞాత ఉన్నాడు, జానామి తెలుసుకొనుట అనేటటువంటి జ్ఞానం ఉంది, కేయూరము కుండలము ఇవన్నీ ఏ కోటిలోకి వస్తున్నాయి అనంటే జ్ఞేయము అనేటటువంటి కోటిలోకి వస్తున్నాయి కదా. అంచేత ఈ జ్ఞానం ఒక్కటే ఉండి జ్ఞాత కానీ జ్ఞేయం కానీ లేదు అనడం కుదరదు. ఎందుకంటే అక్కడ జ్ఞానం ఉంది అంటే జ్ఞాత ఉన్నాడు, జ్ఞేయ వస్తువు ఉంది అనడానికి తెలుస్తుంది. ఇంకా ఎక్కడో సుందరకాండలోనే అనుకుంటాను వేద్మి అనేటటువంటి క్రియాపదమే వస్తుంది. వేద్మి రాక్షసమేవైన కపిరూపం వ్యవస్థితం అనే కపిరూపేణ సంస్థితం అనే ఒక శ్లోకపాదం కూడా ఉంటుంది. వేద్మి రాక్షసమేవ ఏనం, వీడిని రాక్షసుడనే అనుకుంటున్నాను అనేటటువంటి ప్రయోగాలు తీసుకుంటే అహం ఇదం వేద్మి అనేటటువంటి మూడు ఉంటాయి. అహం అనేది జ్ఞాత, ఇదం అనేది జ్ఞేయము, వేద్మి అనేది విత్
విత్తి అంటారు. మనం విత్ అంటే జ్ఞానము అని చెప్పుకున్నాం కదా, దానికి మళ్ళీ రెండు రకాలైనటువంటి అర్థాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మవేత్త అని, వేత్త అనేటటువంటి అర్థం కూడా వస్తుంది విత్ అంటే. అందుకని కేవలం భావార్థంలోనే జ్ఞానము అనే అర్థమే మనకి రావాలి అంటే ఆ పదాన్ని మనం విత్తి అని అనుకుందాం. విత్తి అని ప్రయోగం అంటే విత్యో అని ఇకారాంతంగానే వస్తోంది కాబట్టి అక్కడ విత్తి అంటే జ్ఞానము, వేద్యము అంటే తెలియబడే వస్తువు, వేత్త అంటే తెలుసుకునేటటువంటి వాడు. వేత్త, వేద్యము, విత్తి అనేటటువంటి పదంగా మనం విత్తి అని ప్రయోగం చేసుకుంటే ఇంకా క్లియర్ గా జ్ఞానము అనే అర్థంలోనే మనకు అది తెలియబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ యోగాచార సిద్ధాంతంలో వాళ్ళు బాహ్య వస్తువుని అంగీకరించరు, కేవలం జ్ఞానమే ఉంది అని అంటారు. దాన్ని ఖండిస్తున్నారు మనకి భట్టరు వారు ఇందులో. ఎలాగా అంటే వాళ్ళు ఎందుకు అంగీకరించరు అంటే వస్తువు లేకుండా జ్ఞానం ఉంటుందా అని కదా సందేహం. ఒక వస్తువు ఉంటే కదా ఆ వస్తువు గురించినటువంటి జ్ఞానం ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో స్వప్నంలో కొన్ని వస్తువులు కనిపిస్తాయి కానీ ఆ వస్తువులు మనకి మళ్ళీ నిజంగా అనుభవించటానికి యోగ్యంగా ఉంటాయా? స్వప్నంలో నీకు వెండి కనిపించింది, బంగారం కనిపించింది, నిజమే. వెండి బంగారం నువ్వు చూసావు, తద్విషయకమైన జ్ఞానం కలిగింది. కానీ నిజంగా ఆ వెండి ఉందా, ఆ బంగారం ఉందా? లేనట్టే కదా. నువ్వు ఆ వెండి బంగారంతో వస్తువులు చేయించుకుంటావా? స్వప్నగతమైనటువంటి వస్తువు ఎలాగైతే ఆభాస అయి లేకుండా ఉందో అలాగే ఈ లోకంలో జ్ఞానం ఒక్కటే ఉంది. కానీ వెండిని చూశాను అని అనుకుంటున్నావు కానీ వెండి అనేది నీకు లేదు కదా అంటారు వాళ్ళు. శ్రీభాష్యంలో ఉపలబ్ధ్యధికరణంలో రామానుజుల వారు దాన్ని చాలా చక్కగా ఖండిస్తున్నారు. అలా కాదు, స్వప్నంలో నీ ఇంద్రియాలు నిద్రతో దూషితములై ఉంటున్నాయి కానీ మామూలుగా నువ్వు చూస్తూ ఉండేటటువంటి ఈ ఇంద్రియాలతోటి నీకు కనిపిస్తున్నదే మరొకరికి కూడా కనిపిస్తోంది కాబట్టి వస్తువు ఉంది అంటారు. ఇప్పుడు మనం ఆ సిద్ధాంతంలోకి, ఆ ఖండనంలోకి వెళ్ళవద్దు. జ్ఞేయం ఉంది అని ఒప్పుకొని తీరాల్సిందే అనేదే వాదన అన్నమాట. ఇప్పుడు ఎలా ఖండిస్తున్నారు అని అంటే, నువ్వు లేదు అంటున్నావు, మేయం లేదు అని అంటున్నావు, జ్ఞానం ఒక్కటే ఉంది అని అంటున్నావు. లేదనే విషయం నీకు లేదు అనేది తెలుస్తోందా లేదా అని అడిగారు అన్నమాట. ఇది ఎలాగా అంటే, ఇప్పుడు ఇందాక ఐతిరాజ్ మాట్లాడుతూ ఈ విషయం నాకు అర్థం కాలేదు అయినా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అని అంది కదా. విషయం అర్థం కాకపోవడం అనేది ఒక అంశం అయితే, ఇది నాకు అర్థం కాలేదు అని తెలియడం కూడా ఒక అంశమేనా? ఒక అర్థం కాకపోవడంతో ఆగిపోదు, అర్థం కాలేదనే విషయం తెలియడం కూడా జ్ఞేయమే అవుతుందా లేదా? ఇప్పుడు దాన్నే ప్రతీతి అంటారనమాట. ఏదైనా ఒక ప్రతీతి కలుగుతోంది అంటే అది తెలియదండి, అది నాకు అర్థం కాదు అని నువ్వు అన్నావు. అది నీకు అర్థం కాదనే విషయమైనా నీకు అర్థమైందా లేదా అంటే, నీకు అర్థం కాకపోవడం ఒక అంశం అయితే అర్థం కాదు అనే విషయం తెలియడం కూడా ఒక అంశం అవుతోంది అందులో. దాన్ని ప్రతీతి అంటారు. అలాగే మేయమిథ్యాత్వవాదం అంటే మేయము మిథ్యా అని నువ్వు అంటున్నావు. మేయం మిథ్య అంటే బాహ్య వస్తువు ఏది లేదు, ఇది లేకపోవడం ఒక అంశమైతే లేదనేటటువంటి జ్ఞానం నీకు కలగడం అనేది ఒక అంశం అన్నమాట. ఇప్పుడు ఆ జ్ఞానం నీకు ఎలా కలుగుతోంది? ఏ ప్రతీతికైనా ఒక ప్రమాణం ఉండాలి. అంచేత ఈ ప్రమాణం వల్ల ఈ ప్రతీతి ఏర్పడుతోంది అని నువ్వు చెప్పాలి. అంటే నువ్వు ఏదీ లేదు అని అంటూ కూడా మళ్ళీ ఈ ప్రమాణం ద్వారా నాకు ఈ ప్రతీతి కలుగుతోంది అని నువ్వు ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఒక మాట చెప్పేమో అంటే ప్రమాణం ఉండాలి. ప్రమాణాన్ని నువ్వు ఒప్పుకొని మిగిలినవన్నీ లేదు అని అంటే కూడా నీ వాదన నిలవదు. ఒక్క ప్రమాణం ఉండి మిగిలినవన్నీ లేనివి ఎలా అవుతాయ్యా? అంచేత అది కుదరదు. లేదు లేదు, ఆ ప్రమాణం కూడా లేదు అని నేను ఒప్పుకుంటాను అనుకోండి, అప్పుడు అంటాడు. సర్వశూన్యవాదంలో మనం అలాగే కదా అనుకున్నాము. ఏమీ లేదు ఏమీ లేదు ఎలా చెప్తున్నావు? ప్రత్యక్షం ద్వారా చెప్తున్నావా, అనుమానం ద్వారా చెప్తున్నావా, లేక శాస్త్ర ప్రమాణం ద్వారా చెప్తున్నావా? ప్రమాణాన్ని నువ్వు ఒప్పుకున్నావా, అప్పుడు నీ మాటను మేము ఒప్పుకుంటాం. ప్రమాణాన్ని కూడా నువ్వు ఒప్పుకోలేదా, మాకింక అడ్డే ఉంది, మా ఇష్టం, మా మతాన్ని దూషించి మా మతాన్ని ఖండించేటటువంటి వాడే ఎవరూ ఉండరు అని అన్నారు. అంచేత మేయము మిథ్యా, బాహ్య వస్తువులు అన్నీ మిథ్యా అనే వాదనలో నీకు కలుగుతూ ఉండేటటువంటి ప్రతీతి కూడా
మృషా స్యాత్, అది కూడా మిథ్యే అవుతుంది. ఆ మిథ్యాత్వాన్ని నువ్వు అంగీకరిస్తే మా సిద్ధాంతాన్ని దూషించటం కానీ, ఖండించటం కానీ, లేదనడం కానీ చేసే అవకాశం లేదు. మా ప్రమాణాన్ని నువ్వు అంగీకరించి తీరాలి. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము మూడు ఉన్నాయి అనేదాన్ని నువ్వు అంగీకరించాలి అన్నారు అందులో. అంటూ ఇప్పుడు ఈ 11వ శ్లోకంలో ఒక 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 రామబాణాన్ని ప్రయోగించామండి. ఆ రామబాణం ఇదిగో అలాంటి వాళ్ళని అందరినీ ఖండిస్తుంది అంటూ, ఇవాళంతా రామాయణంలోనే మనం ఉన్నాం. శ్లోకం కూడా అలాగే మొదలవుతుంది. 11వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ అర్థాన్ని తెలుసుకుందాం. ఏతద్రామాస్త్రం 11వ శ్లోకం. ఏతద్రామాస్త్రం దళయతు. ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోండమ్మా ఎవరిదో. ఏతద్రామాస్త్రం దళయతు కలిబ్రహ్మమీమాంసకాంశ్చ జ్ఞప్తిర్బ్రహ్మైతత్ జ్వలదపి నిజా విద్యయా బంభ్రమేతి. డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరిదో అన్మ్యూట్ అయ్యి ఉంది. రమాదేవి గారు మ్యూట్ లో పెట్టుకోండమ్మా. తస్య భ్రాంతిం తాం శ్లథయతి జితాద్వైత విద్యస్తు జీవో యద్యదృశ్యం తద్వితథమితి యే జ్ఞాపయాం చక్రురజ్ఞాః. మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏతద్రామాస్త్రం దళయతు కలిబ్రహ్మమీమాంసకాంశ్చ జ్ఞప్తిర్బ్రహ్మైతత్ జ్వలదపి నిజా విద్యయా బంభ్రమీతి. తస్య భ్రాంతిం తాం శ్లథయతి జితాద్వైత విద్యస్తు జీవో యద్యత్ దృశ్యం తద్వితథమితి ఏ జ్ఞాపయాం చక్రుః అజ్ఞాః. సమయం వచ్చింది కాబట్టి ఇందులో ఈ బౌద్ధ సిద్ధాంతాన్ని పోలి ఉన్నటువంటి అద్వైత సిద్ధాంతానికి కూడా, దాని ఖండనకి కూడా ఇదే రామాస్త్రం అంటున్నారు. మొన్న మనం చెప్పుకున్నాము, ప్రచ్ఛన్న బౌద్ధులు అంటారు అద్వైత సిద్ధాంతాన్ని అని అనుకున్నాం. ప్రచ్ఛన్న బౌద్ధ మకరాలయ మంథదండా అనేటటువంటి మనం ధాటి పంచకంలో ఉండేటటువంటి ఒక శ్లోక పాదాన్ని కూడా తెలుసుకున్నాం. బౌద్ధులు ప్రచ్ఛన్న బౌద్ధులు అని. ప్రచ్ఛన్న బౌద్ధులు అని శాంకర అద్వైత సిద్ధాంతాన్ని పాటించేవారిని అంటారు. ఈ ప్రచ్ఛన్నత అని ఎందుకు వచ్చింది అంటే, బౌద్ధ సిద్ధాంతంలో వాళ్ళు దేన్ని ప్రతిపాదన చేస్తున్నారో ఈ సిద్ధాంతంలో కూడా అదే ప్రతిపాదన కనిపిస్తోంది. పేర్లు వేరు, బ్రాండ్లు వేరండి, కానీ టెక్నాలజీ అంతా ఒకటే అని మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి, టీవీవో, ల్యాప్టాపో, లేకపోతే వాషింగ్ మెషినో, మరొకటో తీసుకోవాలనుకోండి, రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఏది మంచిది అనేటటువంటి ఒక చర్చ వస్తే ఓహో మనకుంది, నెట్లో అన్ని రకాలుగా వెతుక్కుంటూ ఉంటాం. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి, ఏదో ఒక దాన్ని మనం ఓన్ చేసుకోవాలి. చేసుకున్నప్పటికీ కూడా అయ్యో ఇది తీసుకున్నా అది మంచిదేమో, అది మంచిదేమో, అది మంచిదేమో అనేటటువంటి సందేహం మనలో కలుగుతుంటే, అప్పుడు ఆ టెక్నీషియన్స్ ఎవరో వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తారు, అలా అక్కర్లేదండి, ఇది టెక్నాలజీ అంతా ఒకటేటండి, ఇది అది ఒకటే, జస్ట్ బ్రాండ్ వేరండి అని అంటారు. అలాగే బౌద్ధ సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతము అని రెండు బ్రాండ్లండి, కానీ టెక్నాలజీ అంతా ఒకటే వీళ్ళకి అంటారు. అంటే సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసేటటువంటిదంతా ఇద్దరూ ఒకటే మాట చెప్తున్నారు. చిన్న చిన్న తేడాలు ఆ అసెంబుల్ చేయడంలోనో లేదా చిన్న చిన్న తేడా తప్ప అంతకు మించి తేడా మనకి ఈ సిద్ధాంతంలోనూ ఆ సిద్ధాంతంలోనూ కనపడదు. కనుక ఇంకా పాలిటిక్స్ లోకి మనం వెళితే పొలిటీషియన్స్ కూడా ఒక్కొక్క పార్టీకి చెందిన వాళ్ళు మరొక పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు
ఈ పార్టీ ఆ పార్టీ ఒకటేనండి, పార్టీల పేర్లు కానీ వాళ్ళ రాగాలాపన చూడండి, ఇదే పాట వాడు పాడుతున్నాడు, ఇదే పాట వాడు పాడుతున్నాడు అనే ఆరోపణలు మనం చేసుకుంటాం. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు అనుకోండి, ఆ రెండు ఒకటేనండి, వాళ్ళిద్దరూ ఒకటేనండి, వాళ్ళిద్దరూ ఒకే గేమ్ ఆడుతున్నారండి అని అనడం మనం వింటూ ఉంటాం. అలాగే ఇక్కడ ఈ రెండింటిని ఒకే త్రాటికి కడుతున్నారు. అక్కడ ఖండించి ఇక్కడ కూడా అదే ఖండనని చేస్తున్నారు. ఎంచేత ఒకే త్రాటికి కట్టడం అంటే అద్వైత సిద్ధాంతంలో కూడా సర్వము మిథ్య అనేటటువంటి మాటే వస్తుంది. అక్కడ వాళ్ళకి కల్పితం అద్వైత సిద్ధాంతంలో అయితే కల్పితము మాయా కల్పితమై ఉంటుంది. మాయ తొలగిపోగానే ఏది ఉండదు, కేవలం ఒకే ఒక తత్వం ఉంటుంది అంటారు వాళ్ళు. అది మాయ వల్ల ఏర్పడింది ఆ భావన, మాయ తొలగిపోతే ఏమీ లేదు అంటారు వాళ్ళు. ఒక బ్రహ్మతత్వమే ఉంది అని అంటారు. వీళ్ళు జ్ఞానాన్ని ఒప్పుకుంటారు, వాళ్ళు బ్రహ్మతత్వాన్ని ఒప్పుకుంటారు. జీవేశ్వరులకి ఐక్యాన్ని వాళ్ళు చెప్తారు. మరి జగత్తంతా కనిపిస్తోంది, నేను వేరు అనిపిస్తోంది, ఇవన్నిటికీ వాళ్ళు ఏం చెప్తారు? మాయ మాయ మాయ. ఎప్పుడైతే ఈ మాయ తొలగిపోయినో ఉన్నది ఒక్కటే తత్వము, మిగిలిందేది లేదు అంటారా వాళ్ళు. అంచేత వాళ్ళు చెప్తున్నది అదే, వీళ్ళు చెప్తున్నది ఇదే. వాళ్ళని ఖండించడానికి మేము మేయ మిథ్యాత్వవాదం మృష అవుతుంది అని ఎలా అన్నామో, అదే ఈ సిద్ధాంతాన్ని ఖండించడం దగ్గర కూడా మనం అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. ఇందులో ప్రచ్ఛన్న బౌద్ధులైనటువంటి అద్వైతుల యొక్క సిద్ధాంతం కూడా ఇలాగే ఖండింపబడవచ్చు అని ప్రారంభం చేస్తున్నారు. ఇందులో ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇందులో మొదటి పాదం సిద్ధాంతమైతే మిగిలిన 3 పాదాలు పూర్వపక్షం అని అనుకోవాలి. పూర్వపక్షం అంటే ఆ సిద్ధాంతంలో ఉండే విషయాన్ని చెప్పి అప్పుడు దాన్ని ఖండించటం అనేది ప్రారంభం చేస్తారు. ఈ శ్లోకంలో కూడా మనకి భగవద్ రంగనాథుణ్ణి సంబోధించేటటువంటి పదము లేదు, భగవద్వాచకమైనటువంటి పదం కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. అంటే కారుణిక, ఈశ అని ఉన్నట్లుగా ఉండేటటువంటి పదాలు ఇందులో లేవు. రంగనాథ, రంగచంద్ర, రంగనిధి అనేటటువంటి పదాలు కూడా ఇందులో లేవు. వెనకటి శ్లోకంలోనూ అంతే, ఈ శ్లోకంలోనూ అంతే. ఈ 10, 11 శ్లోకాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విషయ ప్రతిపాదకాలుగానే ఉన్నాయి తప్ప సంబోధించి చెప్పడం కానీ లేదా భగవద్వాచకమైనటువంటి పదం ఇందులో ఉండడం కానీ లేదు ఈ శ్లోకంలో కూడా. ఇది మొదటి అంశం. ఇక ఇందులో ఉండేటటువంటి క్రియలు దళయతు అనేది ఒక క్రియాపదం, ప్రధానమైనటువంటి క్రియాపదం. సిద్ధాంతాన్ని చెప్తూ ఖండించడానికి తెలియచేసేటటువంటి పదం దళయతు, ఖండించుగాక అని అర్థం. ఛేదించుగాక, దర్పదళను ఇలాంటి పదాలు మనం వింటూ ఉంటాం కాబట్టి దళయతు ఖండించుగాక, వాదాన్ని ఖండించడం. ఈ రామాస్త్రమే, ఈ రామబాణమే ఖండించాలి, శిరస్సుని ఖండించడం, లక్ష్యాన్ని ఖండించడం అన్న దాంట్లో ప్రధానమైనటువంటి క్రియాపదం దళయతు అని. ఇక మరొక క్రియాపదం ఉంది చూడండి, బంభ్రమీతి అనేది కూడా క్రియాపదం. ప్రతి వాక్యంలోనూ ఒక్కొక్క క్రియాపదం అండర్లైన్ చేసుకోండి. బంభ్రమీతి అంటే భ్రమిస్తోంది అని అర్థం. భ్రమిస్తోంది అంటే తిరుగుతోంది, తిరుగుతోంది అంటే అలా అనిపిస్తోంది అనే అర్థంలో బంభ్రమీతి అనేది 2వ పాదంలో ఉండేటటువంటి క్రియాపదం. 3వ పాదంలో కూడా ఒక క్రియాపదం ఉంది చూడండి, స్లథయతి అనేది క్రియాపదం. అన్ని కఠినమైన పదాలే, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ స్లథయతి, స్లథనం అంటే జారిపోయేటట్లుగా చేస్తోంది. జారిపోవడం అంటే వడ్డాణం పెట్టుకున్నాం, కేయూరాలు పెట్టుకున్నాం, అది బంధస్లథనం అంటారు. అంటే ఆ పట్టు విడిపోవడం అన్నమాట, జారిపోవడం అని అర్థం. స్లథయతి అనేది మరొక క్రియాపదం. ఇంకా 4వ పాదంలో కూడా క్రియాపదం ఉంది చూడండి, చక్రుహు, జ్ఞాపయాం చక్రుహు అని కూడా మొత్తం అంతా తీసేస్తుందో. జ్ఞాపయాం చక్రుహు అన్నది ఒకే క్రియాపదం కింద, చక్రుహు అంటే సరిపోతుంది కానీ తెలియచేసేరు అనే అర్థంలో జ్ఞాపయాం చక్రుహు అనే క్రియాపదం తీసుకోండి. అంటే తెలియచేసేరు అని అర్థం అన్నమాట. ఎన్ని క్రియాపదాలో చూడండి. ప్రతి పాదంలోనూ ఒక క్రియాపదం ఉంది. దళయతు మొదటి పాదంలో, బంభ్రమీతి 2వ పాదంలో, స్లథయతి 3వ పాదంలో, జ్ఞాపయాం చక్రుహు అనేది 4వ పాదంలో ఉన్నాయి. ఇప్పుడు మనం
ఒక్కొక్క క్రియాపదానికి కర్తృపదాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి కదా. కర్త ఎవరు, ఏం జరుగుతోంది, క్రియ ఏది అనేది తెలుసుకుంటూ వెళ్ళాలి. మొట్టమొదటి ప్రారంభం ఎలా చేస్తున్నారు అంటే ఏతత్ రామాస్త్రం అంటూ ప్రారంభం చేస్తున్నారు. ఈ రామాస్త్రమే సాధారణంగా బ్రహ్మాస్త్రం అంటారు. వాడి మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగింది అంటే ఇంకా వాడు లొంగి తీరాల్సిందే, ఆ అస్త్ర ప్రభావం వాడి మీద తప్పకుండా ఉంటుంది అనే అర్థంలో మనం మాట అయినా చేతైనా లేదా ప్రతీకారమైన ఏదైనా సరే బ్రహ్మాస్త్రం అండి, ఇంకా తిరుగులేదు అనే అర్థంలో బ్రహ్మాస్త్రం అనే పదాన్ని వాడుతూ ఉంటాం. భట్టర్ వారి ధోరణిని మనం అనుసరించామనుకోండి రామాస్త్రం అని అనొచ్చు అనమాట. బ్రహ్మాస్త్రం లాంటిదే రామాస్త్రం కూడా. అందుకనే భట్టర్ వారికి రామావతారం అంటే చాలా ఇష్టం కాబట్టి వారు రామాస్త్రం అని అంటున్నారు. రామాస్త్రం తాలూకు గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అంటే రోజు మనం నిత్యం అనుసంధానం చేసుకునే ఒక శ్లోకం ఉంది చూసారా, ధర్మాత్మ సత్యసంధస్య అని రాముడి వైభవాన్ని చెప్పి లక్ష్మణుడు ప్రయోగించినటువంటి అస్త్రం అది. ఇంకా నిజంగా రాముడు ప్రయోగిస్తే అస్త్రం ఏమవుతుంది అంటే లక్ష్యఛేదనని చేసే తీరుతుంది. మరి రామాస్త్రం గొప్పతనాన్ని చెప్పేటటువంటి అంశం కలిగినటువంటి సన్నివేశం అంటే వెళ్ళేను అంటే పని చేసుకుని వస్తాను అనేటటువంటి మాటని మనకి నేను రామాస్త్రంలో వెళతాను అన్నాడు ఎవరు, హనుమత్ స్వామి. ఎక్కడికి అంటే సీతమ్మని వెతకడానికి. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ తద్వత్గమిష్యామి. ఈ మాట హనుమంతుడి నోట పలికిస్తారు వాల్మీకి భగవానుడు. అంటే రామబాణం ప్రయోగింపబడింది అంటే రామ శరంలాగా నేను వెళతాను, నిరాటంకంగా వెళతాను, లేక ఎదుటి లక్ష్యాన్ని ఛేదిస్తాను అనేటటువంటి నిశ్చయం కలుగుతుంది. అందుకని భట్టర్ వారి ప్రయోగంలో తద్బ్రహ్మాస్త్రం అనొచ్చు వారు, కానీ తద్ రామాస్త్రం అని ప్రయోగించడం అనే ఒక ప్రత్యేకతని ఇందులో మనం తెలుసుకుందాం. ఎవరి మీద ప్రయోగిస్తున్నారు అనంటే ఇక్కడ సిద్ధాంతం పేరేం చెప్పటం లేదు. కలిబ్రహ్మ మీమాంసకాంశ్చ, కేవలం ఈ వేదబాహ్య మతస్థులైనటువంటి వీరిని మాత్రమే కాదు ఈ అస్త్రంతో కాదంటుంది. ఈ అస్త్రం, ఈ రామాస్త్రం కలి బ్రహ్మ మీమాంసకాంశ్చ అంటున్నారు. కలి బ్రహ్మ మీమాంసకులు, బ్రహ్మ అంటే ఇక్కడ వేదం అని అనుకుంటే ఈ అద్వైత సిద్ధాంతానికి చెందినటువంటి వారు బాహ్య మతస్థులు కాదు, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన వారే వేదవాదులుగానే చెప్పబడుతూ ఉంటారు. వేదార్థాలని లోకంలో చక్కగా చెప్పడానికి చేసేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటారు వారు. కాబట్టి మేము వేద విధులము, మేము వేదవాదులము అని బ్రహ్మ విచారాన్ని చేసేవారు అనేటటువంటి కలి బ్రహ్మ మీమాంసకులు వేద విచారాన్ని చేసేవారు, వేదవాదాన్ని చేసేటటువంటి వారు. కాకపోతే కలి ప్రచారం చేస్తున్నారు. ఈ మాట వచ్చేసరికి మనకి భగవద్ రామానుజుల ప్రార్థనా శ్లోకం ఒకటి గుర్తు రావాలి. పూర్వ శతకంలో ఉండేటటువంటి గురువందనంలో ఉండే ఒక శ్లోకం గుర్తు రావాలి. గంగారావు గారు ఉన్నారు కాబట్టి ఇవి మీ ఆస్తి, మీ 10 శ్లోకాలు 11 శ్లోకాలు మీ ఆస్తి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ అవి మీవే, మీ సొత్తే, తర్వాత ఎవరిదైనా అని అనుకోవచ్చు. అలా ఓన్ చేసుకున్నారు కాబట్టి అందులో గురువందనానికి టీం వల్ల మనకు గంగారావు గారు ఉన్నారు కాబట్టి అందులో రామానుజము నిర్జీయాత్ యో హరేర్ భక్తి యంత్రతః కలి కోలాహల క్రీడా ముధాగ్రహం అపాహరత్ అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కలి కోలాహల క్రీడా ముధాగ్రహం, మొండి పిశాచం లాంటిది, దాన్ని అపాహరత్ లేకుండా చేశారు. అక్కడేం చెప్తారు, ఎవరు, భగవద్ రామానుజులు. చేసిన పని ఏమిటి అంటే వేదాలకి అపార్థాలని చెప్తున్న వారి వాదాలని సయుక్తికంగా ఖండించి సిద్ధాంత స్థాపనని చేసిన వారు కాబట్టి కలి కోలాహల క్రీడా అన్నారు అక్కడ. ఇక్కడ కలి అంటే అలాంటిది. ఈ కలి అనే పదప్రయోగం మనకి తత్వాన్ని మరుగుపరిచేటటువంటి వారి విషయంలో చేయడం అనేది నమ్మాళ్ళవార్ల పాశురంలో కూడా మనం చూస్తూ ఉంటాం. కలియం కెడుం
కండుహొణ్మిన్. మీకు తిరువాయుమొഴി కూడా అంత ఇంత అవగాహన ఉంది కనుక ఏం చేయాలి అంటే పొలిగ 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 అనేటటువంటి ఒక దశకంలో కలియుం కెడుం కండుహొణ్మిన్, కలిపోతుంది ఆ కలిధ్వంసం చెయ్యటానికే భవిష్యదాచార్యులైనటువంటి భగవద్రామానుజులు రాబోతున్నారు అని నమ్మాళ్ళవార్లు కూడా మంగళాశాసనం చేశారు అని అంటారు. అదే సూచిస్తూ ఇక్కడ కలిబ్రహ్మ మీమాంసకాంశ్చ, అలా అపపద్ధతిలో వేద విచారాన్ని చేసేటటువంటి కలి దోషంతో కూడినటువంటి, అంటే కలిలాంటి వారు అని, కలికాలం అని జరగకూడనిది జరిగినప్పుడే కదా మనం ప్రయోగిస్తూ ఉంటాము. వారిని కూడా కలిబ్రహ్మ మీమాంసకాంశ్చ ఏతద్ రామాస్త్రం, ఇది రామాస్త్రం లాగే దళయతు, వారి వాదాన్ని కూడా ఇది ఖండించుగాక అంటున్నారు. ఒక్క బౌద్ధ సిద్ధాంతంలోనే చెప్పటం లేదు, ఇది అక్కడ కూడా అప్లికబులే అవుతుంది. వారి వాదం కూడా ఖండింపబడుతుంది. ఇదే ఈ వాదంతో, అంటే మేయ మిథ్యాత్వవాదాన్ని నువ్వు చేసేటప్పుడు నీకు కలుగుతూ ఉండేటటువంటి ప్రతీతి కూడా సత్యమా మిథ్య, సత్యమైతే జగత్తు కూడా మిథ్య కాదు, సత్యమే. మిథ్య అయితే మా మతాన్ని నువ్వు అంగీకరించినట్టే అనేటటువంటి వాదం ఏదైతే ఉందో దాన్ని ఇందులో చెప్తున్నారు. ప్రచ్ఛన్న బౌద్ధులు అనడానికి రేపు చెప్పుకుందాం, ముందు ఇందులో ప్రతిపదార్థం చెప్పేసుకుందాం, టైం అయిపోతుంది కనుక. ఇప్పుడు అద్వైత సిద్ధాంతాన్ని వారు వివరణ చేస్తున్నారు మిగిలిన 3 పాదాలలోను. వారి సిద్ధాంతం ఏమిటిట అంటే జ్ఞప్తి బ్రహ్మా ఏతత్, వారేం చెప్తారు, నిర్విశేష చిన్మాత్రమే బ్రహ్మ అని, జ్ఞానస్వరూపమైనదే బ్రహ్మ, ఏ విశేషాలు దానికి లేదు, చిన్మాత్రము జ్ఞానమాత్రము జ్ఞానమే అని కదా అద్వైత సిద్ధాంతం ప్రతిపాదన చేస్తుంది. ఏ బ్రహ్మ అంటే పరబ్రహ్మ అని చెప్పబడేటటువంటిది ఏతత్ జ్ఞప్తి, ఆ జ్ఞప్తి అంటే జ్ఞానము అని అర్థం అన్నమాట. నిర్విశేష చిన్ రూపమైనటువంటిది ఏతత్ బ్రహ్మ. ఈ పరబ్రహ్మ మరెందుకు ఇలా కనిపిస్తోంది, ఎందుకు అది పరబ్రహ్మని తెలియబడడం లేదు అనంటే, జ్వలదపి, జ్ఞానం ఎప్పుడు కూడా స్వయం ప్రకాశమైనదే. అది జ్వలదపి అంటే నిజంగా అది ప్రకాశవంతమైనదే అయినప్పటికీ కూడా నిజ అవిద్యయా, చాలా సులభంగానే ఉంటుంది అన్వయం, నిజ అవిద్యయ, అజ్ఞానము చేత, అవిద్య చేత, మాయ చేత ఆవరింపబడి ఉంటుంది అని కదా వాళ్ళు చెప్తారు. ఈ నిర్విశేష చిన్మాత్ర స్వరూపమైనటువంటి బ్రహ్మ స్వయం ప్రకాశకమైనది అయినప్పటికీ కూడా నిజ అవిద్యయ, తన యొక్క అవిద్య చేత బంభ్రమీతి, భ్రమిస్తోంది. అంటే మరొక రకంగా మోహపడుతోంది, తెలియకుండా పోతోంది. తస్య భ్రాంతిం, ఆ భ్రాంతిని, దానికి కలుగుతూ ఉండేటటువంటి ఆ భ్రాంతిని చూడండి, పరబ్రహ్మకి భ్రాంతి అంటారు. ఆ భ్రాంతిని తాం తస్య తాం భ్రాంతిం, ఆ పరబ్రహ్మ యొక్క ఆ భ్రాంతిని శ్లథయతి, పోగొడుతున్నాడు. ఎవరు పోగొడుతున్నాడు, ఎవరు లేకుండా చేస్తున్నాడు అంటే జిత అద్వైత విద్యస్థో జీవః శ్లథయతి, బ్రహ్మా బంభ్రమీతి, రామాస్త్రం దళయతు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కర్తృపదాన్ని వెతుక్కోవాలి అని చెప్పాను కదా నేను. దళయతుకి కర్త ఎవరు, రామాస్త్రం దళయతు, ఈ రామాస్త్రమే ఖండించుగాక. రెండవ దాంట్లో బ్రహ్మ బంభ్రమీతి, బ్రహ్మ భ్రమిస్తోంది అని, బ్రహ్మ అనేది అక్కడ బంభ్రమీతి అనే క్రియకి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో జీవః శ్లథయతి, జీవుడు శ్లథయతి లేకుండా చేసుకుంటున్నాడు. అంటే జీవ ఈశ్వర ఐక్యం కాబట్టి అక్కడ బ్రహ్మ పరబ్రహ్మన్నా జీవుడన్నా ఒకటే వాళ్ళ దృష్టిలో. మాయ చేత ఆవరింపబడ్డాడు, అందుకని తనని తాను తెలుసుకోలేకపోతున్నాడు. మాయ తొలగాలి,
తొలగితే ఎలా తొలగుతుంది అంటే అద్వైత విద్య. ఇది బ్రహ్మడు జీవోడు బ్రహ్మ ఒకటే అనేటటువంటి అద్వైత విద్య జ్ఞానంతో తత్వమసి అనే వాక్యం అక్కడ చెప్తారు. ఆ వాక్యజన్యమైనటువంటి జ్ఞానంతో జీత అద్వైత విద్య జీవ, అలా తత్వమసి అనేటటువంటి వాక్యాలతో అద్వైత జ్ఞానాన్ని పొందినటువంటి జీవుడు తాం భ్రాంతిం శ్లథయతి, ఆ భ్రాంతిని శ్లథయతి లేకుండా చేసుకుంటున్నాడు. ఇక ఎప్పుడైతే బ్రహ్మ ఏకమే అని అన్నారో ఇంతవరకు జగదాకారంగా కనిపించినది అంతా ఏదీ లేదు. ఏద్యత్ దృశ్యం, ఏది అయితే దృశ్యం అంటే ఉన్నట్లుగా ఇంతవరకు ఆభాస రూపంగా కనిపించిందో తత్ అది వితథం వ్యర్థము, ఏది లేదు. ఇది అని ఎవరైతే జ్ఞాపయాం చక్రుహు, అదే సిద్ధాంతంగా ఎవరైతే లోకంలో ప్రవర్తింపచేశారో అజ్ఞాహయే జ్ఞాపయాం చక్రుహు, సరి అయినటువంటి వేద జ్ఞానం లేకుండా ఈ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఎవరైతే తెలియచేశారో లేదా ఎవరైతే వ్యక్తం చేశారో తాన్ కలిబ్రహ్మ మీమాంసకాన్, అటువంటి వేద విచారం చేసేటటువంటి కలిపురుషుని రూపును ఉండేటువంటి వారిని ఏతద్ రామాస్త్రం దళయతు, ఈ రామాస్త్రము దళయతు ఖండించుగాక అంటున్నారు అన్నమాట. ఇప్పుడు చూడండి, క్రియాపదాలు కర్తృపదాలు తీసుకుంటే జ్ఞాపయాం చక్రుహు అనేది ముందు తీసుకుందాం మనం. అంటే ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన వారు అని అర్థం. ఎవరు అనంటే ఎవరైతే అని మొదలు పెట్టుకోవాలి. ఎవరు వాళ్ళు అంటే అలాంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేసినారు కాబట్టి వాళ్ళకి రెండు విశేషణాలని వాడుతున్నారు. అజ్ఞాహ కలిబ్రహ్మ మీమాంసకాహ అంటున్నారు వాళ్ళని. వారు జ్ఞాపయాం చక్రుహు. ఏమని జ్ఞాపయాం చక్రుహు అంటే దాన్నే వెనకటి సిద్ధాంతంలో మనకి చెప్తున్నారు. ఏమని చెప్పారు వాళ్ళు అంటే నిర్విశేష చిన్మాత్ర రూపమైనది బ్రహ్మతత్వము, అది స్వయంగా ప్రకాశవంతమైనది, అది అవిద్య చేత ఆవరింపబడి ఉంటుంది. ఆ అవిద్య వల్ల తన తత్వాన్ని తాను తెలుసుకోలేకపోతుంది. ఇప్పుడు ఆ అవిద్య తొలగాలి అంటే అద్వైత విద్య అభ్యాసం కలగాలి. ఆ అద్వైత విద్య అభ్యాసం వల్ల అది పొందినటువంటి జీవుడు అదే బ్రహ్మతత్వమే నేను, ఆ స్వయం ప్రకాశకమైనటువంటి చిన్మాత్రమైనటువంటి బ్రహ్మనే నేను, అదే నువ్వు అనే విషయాన్ని తెలుసు. తత్వమసి, దానికి ఇంకా రకరకాల అర్థాలు ఉంటాయి. అంచేత తొలగిస్తున్నాడు. దేంతో? అద్వైత విద్యాభ్యాసంతో. దేనిని? అవిద్యని. ఏమిటా అవిద్య అంటే రకరకాలుగా కనిపించటం. ఎప్పుడైతే ఆ తత్వమసి అనేటటువంటి జ్ఞానం కలిగిందో మిగిలినదంతా మిథ్యే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. ఇదే కదా వాళ్ళ వాదం. బ్రహ్మ ఒక్కటే సత్యం, జగత్తంతా మిథ్య, మేయ మిథ్యాత్వవాదం అనేది ఇక్కడ కూడా వీళ్ళ దృష్టిలోనూ అంతే, వాళ్ళ దృష్టిలోనూ అంతే. ఏ వస్తువు లేదు, జ్ఞానం ఒక్కటే ఉంది అంటారు. ఏ వస్తువు లేదు, జ్ఞాన రూపమైనటువంటి పరబ్రహ్మ ఒక్కటే ఉన్నాడు అనేటటువంటి సోహం. ఇలాంటి మాటలన్నింటినీ కూడా వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే, మరి ఇన్నాళ్ళు నువ్వు వేరు ఆయన వేరు అని ఎందుకు అనుకున్నావు, ఈ జగత్తు ఉందని ఎందుకు అనుకుంటున్నావు? ఆ విద్య చేత. ఎలా పోయింది ఇప్పుడు? అద్వైత విద్య జ్ఞానం వలన. ఇది కదా వాళ్ళ సిద్ధాంతం. మరి వాళ్ళు చెప్పింది బాహ్య వస్తువు లేదంటున్నారు, వీళ్ళు చెప్తున్నది మిథ్య, జగత్తు లేదు, కనిపిస్తున్నదంతా మాయ అంటున్నారు. వాళ్ళేం చెప్తున్నారు? అసలే లేదు అంటున్నారు. వీళ్ళేం చెప్తున్నారు? మాయ వల్ల ఉన్నట్టుగా అనిపిస్తుంది, మాయా కల్పితమైనది అని అంటున్నారు. చూస్తే ఇద్దరి వాదాలు ఒకటే. వాళ్ళ వాదాన్ని ఖండించి వీళ్ళని ఎందుకు ఒప్పుకోవాలి? వీళ్ళు వేదాన్ని ప్రమాణంగా చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఇలాంటి సిద్ధాంతాన్ని చెప్తున్నారు. కానీ చెప్తున్న విషయం ఇద్దరు చెప్తున్న
చెప్తున్నది ఒకటే కాబట్టి అక్కడ ఎలా ఖండించామో వీళ్ళ వాదం కూడా అలాగే నిలిచేది కాదు. బౌద్ధ సిద్ధాంతంలో జ్ఞానం క్షణికం అంటారు, వీళ్ళు జ్ఞానం స్థిరం అంటారు. బౌద్ధ సిద్ధాంతంలో జ్ఞానాలోకి ఏకత్వం ఉండదు, వీళ్ళు ఏకత్వాన్ని, అక్కడ బహుత్వం చెప్తారు, ఇక్కడ ఏకత్వాన్ని చెప్తాను. అలా చిన్న చిన్న తేడాలున్న సిద్ధాంతం అయితే ఒక్కటే, మిథ్యా మిథ్యా జగత్తు మిథ్యా జగత్తు మిథ్యా జగత్తు మిథ్యా. వీరు కూడా బాహ్యం మిథ్యా బాహ్యం మిథ్యా జ్ఞానం ఒక్కటే ఉంది అంటారు. వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది ఒక్కలాగే అనిపించట్లేదు. అందుకని అక్కడే అస్త్రం ప్రయోగించామో ఇక్కడ అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాము అని ఆ సిద్ధాంతాన్ని ఖండనకి కూడా ఇదే రకమైనటువంటి ఖండన చేయవచ్చు అంటూ ఏతత్ రామాస్త్రం దళయతు అంటున్నారు. ఇంకా మిగిలిన విశేషాలని యథావకాశం రేపు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు మనం గ్రహించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, సిద్ధాంత ప్రతిపాదనలో బౌద్ధ సిద్ధాంతము సర్వశూన్యవాదాన్ని ఎలాగైతే చెప్తుందో అలాగే సర్వం మిథ్యా అనేటటువంటి సిద్ధాంతము వేద విధులైనటువంటి అద్వైత సిద్ధాంతంలో కూడా మనకి కనిపిస్తుంది. నిర్విశేష చిన్మాత్రము బ్రహ్మ అని చెప్పినట్టే వీరు కూడా ఒక జ్ఞానాన్నే ఒప్పుకుంటారు. కానీ జ్ఞానం ఉంది అంటే జ్ఞాత ఉన్నాడు, జ్ఞేయము కూడా ఉన్నది అనే ఒప్పుకోవాలి. మన సిద్ధాంతంలో జగత్తు లేదని ఎప్పుడూ ఒప్పుకోరు. చిత్తు ఉంది, చిత్తు ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు అని అంటారు. అందుకే మనకి గుర్తుపెట్టుకోండి, ఈ అచిత్తుని ఈ అవిద్యని నాశనం చెయ్యి అని మనకి రామానుజుల వారు ఎప్పుడూ చెప్పలేదు. ఇది కూడా భగవద్ విభూతే కాబట్టి మనోవాక్కాయై అనేటటువంటి శరణాగతి గద్యంలో ఉండేటటువంటి ఒక చూర్ణికని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి చివరిలో వస్తుంది మాయాం తారయా అని వస్తుంది. నాకు ఇప్పుడు అది గుర్తు రావటం లేదు, ఎవరికైనా గుర్తొస్తే తర్వాత చెప్తును గాని. స్వవిషయాయాశ్చ స్వవిషయ ప్రకృతిని గురించి చెప్తున్నారన్నమాట. జగత్తు మిథ్య అంటారు కదా, అక్కడ మాయ గురించి చెప్తున్నా. స్వవిషయాయాశ్చ భోగ్య బుద్ధేర్జననీ దేహేంద్రియత్వేన భోగ్యత్వేన సూక్ష్మరూపేణ చావస్థితాం దైవీం గుణమయీం మాయాం అనేటటువంటి దాంట్లో తారయ అంటారు. అక్కడ ప్రయోగం చాలా అద్భుతమైన ప్రయోగము, సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తుంది అని మనం అనుకున్నాం. దాన్ని దాటించు అన్నారు, దాన్ని నశింపచేయి అనటం లేదు. అద్వైత సిద్ధాంతంలో అయితే అది పోతుంది, పోతే ఉన్నది ఒక్కటే కనిపిస్తుంది అంటారు. కానీ మన సిద్ధాంతంలో అయితే ఎప్పుడూ ఉంటుంది, దాన్ని దాటి భగవతత్వాన్ని మనం పొందగలగాలి అని మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే అనేటటువంటి భగవంతుడి వాక్యాన్ని మనకి చెప్తారు. అంచేత ఇక్కడ ప్రచ్ఛన్న బౌద్ధులకి కూడా ఇదే విధమైనటువంటి ఖండన సరిపోతుంది అని అంటున్నారు ఈ శ్లోకంలో. ముందుగా శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.